డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ ఇంజనీరింగ్ సంబంధించిన మరి ఫీజు డీటెయిల్స్ అయితే వచ్చేసినాయి. మరి చూసినట్టయితే ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ 2026 అప్లై చేసుకున్న వాళ్ళకి ఫీజు డీటెయిల్స్ కూడా గవర్నమెంట్ వాళ్ళు నిర్ణయించడం జరిగింది. 47,000 అంట. ఇప్పుడు ప్రస్తుతం అంతకంటే ఇప్పుడు 47,000 కంటే ఎక్కువ ఉన్న వాటికి అదే ఫీజు కొనసాగింది. సపోజ్ 47,000 ఉంది, సపోజ్ ఒక 60,000 ఉందని కొన్ని కాలేజీలు, టాప్ కాలేజీలు, అదే ఫీజు కంటిన్యూ అయింది. మరి ఈ కమిటీ కొత్త రుసుము నిర్ణయించే వరకు అదే అమలు అవుతుందంట. ఇప్పుడు 47,000 కంటే తక్కువ ఉన్న వాటికి ఈ కొత్త ఫీజులు అయితే వర్తిస్తాయమ్మ, గుర్తుపెట్టుకోండి. రాష్ట్రంలో మనకి బీటెక్, బీఆర్క్ కోర్సులు కనీస ఫీజును 47,000 నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఈ ఫీజు కంటే ఎక్కువ ఉన్న విద్యా సంస్థలకు గత ఏడాది ఫీజుని మరి తాత్కాలికంగా నిర్ణయించింది. ఉన్నత విద్య వాటికైతే పెంచాల. ఇప్పుడు దీనికంటే ఎక్కువ ఉన్న వాటికి కొన్నాటికి 60,000 ఉండొచ్చు, 70,000 ఉండొచ్చు, వాటికి సేమ్ ఫీజు ఉంటుంది. మరి పర్యవేక్షణ కమిటీ కొత్త ఫీజులు నిర్ణయించే వరకు ఈ ఫీజులు అమల్లోకి ఉంటాయి. కొత్త ఫీజులను కమిటీ నిర్ణయించిన తర్వాత వాటికి ప్రభుత్వం ఆమోదము తెలుపు. పాత ఫీజు కంటే మరి కొత్త ఫీజు ఎక్కువగా ఉంటే ఈ రెండింటికి మధ్య వ్యత్యాసాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. ఒకవేళ పాత ఫీజు కంటే కొత్త ఫీజు తక్కువగా ఉంటే వ్యత్యాసాన్ని యాజమాన్యాలు విద్యార్థులకు తిరిగి చెల్లించాలని ఉత్తర్వులు. ప్రతి సంస్థ మరి కళాశాల ప్రవేశాలను ప్రారంభించే ముందు కమిటీ తుది నిర్ణయానికి కట్టుబడి ఉంటుందని, వ్యత్యాసం ఉన్న డిఫరెన్స్ ఉంటే ఫీజుల సర్దుబాటుగా అంగీకారం తెలుపుతూ అనుబంధ అఫిలియేటెడ్ యూనివర్సిటీస్కి హామీ పత్రం సమర్పించాలని సూచించింది. ఈ విషయాలన్నీ విద్యార్థి సైతం లిఖితపూర్వకంగా యాజమాన్యాలు మరి స్టూడెంట్కి కూడా మరి లిఖితపూర్వకంగా ఇవ్వాలమ్మ వాళ్ళు. అది కౌన్సిలింగ్ సమయంలో కొద్దిగా అడగండి కాలేజీల దగ్గర. మరి అదేవిధంగా చూసినట్టయితే నిబంధనల ప్రకారం ప్రతి 3 ఏళ్లకు ఒకసారి వృత్తి విద్యా కోర్సులు కొత్త ఫీజులు నిర్ణయించాల్సి ఉంటుంది. గతంలో నిర్ణయించిన ఫీజుల గడువు 25-26తో ముగిసింది. 26-27 నుంచి 3 ఏళ్ల కాలానికి కొత్త ఫీజులు నిర్ణయించాల్సి. ఉన్నత విద్యా ఫీజులు నియంత్రణ పర్యవేక్షణ కమిటీ ఏర్పాట్లు తీవ్ర జాప్యము జరగడంతో ఈ ప్రక్రియ పూర్తి కాలేదు. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా అయితే ఫీజులు అయితే పెంచారు. కాకపోతే పాత ఫీజులు ఆల్రెడీ ఈ కొత్త ఫీజుల కంటే ఎక్కువ ఉంటే అవే కంటిన్యూ అవుతాయి. మరి కొత్త ఫీజులు పెరిగిన వాటికి డిఫరెన్స్ అమౌంట్ పే చేయాల్సి ఉంది. లేకపోతే మీరు ఇది స్టూడెంట్స్ ఎంసెట్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకోండి, జాగ్రత్తగా పెట్టుకోండి, కేర్ఫుల్గా. సాధ్యమైనంత వరకు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారో అన్ని పెట్టుకోండి. మరి తర్వాత ఏంటంటే మరి ఫేజ్ 1 మనకేంటంటే ఫేజ్ 1 ఉంటుంది, ఫేజ్ 2 ఉంటుంది, ఫేజ్ 3 ఉంటుంది. ఇక్కడ ఏపీలో ఏంటంటే వీళ్ళు చెప్పరు ఫేజ్ 1 తర్వాత మిగిలిపోతే ఫేజ్ 2 కండక్ట్ చేస్తారు. తర్వాత లాస్ట్ ఇయర్ ఫేజ్ 3 కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మరి ఎన్ని ఫేజులు ఉంటాయి ఎంసెట్ కౌన్సిలింగ్లో? ఎన్ని ఫేజులు ఉంటాయి అంటే దాదాపు 3 ఫేజులు ఉండే అవకాశం ఉంటుంది. దాదాపు లాస్ట్ ఇయర్ ఫేజ్ 1 జరిగింది, తర్వాత మళ్ళీ మిగిలిపోయిన సీట్లు, మళ్ళీ ఫేజ్ 2 కలిగింది, మళ్ళీ మిగిలిపోయిన సీట్లు, మళ్ళీ ఫేజ్ 3తో క్లోజ్ చేశారు. తెలంగాణలో ఏంటంటే ఆల్రెడీ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3కి సంబంధించిన డీటెయిల్స్ అయితే డేట్స్ అయితే ఇచ్చేస్తారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో దానికి సంబంధించిన డీటెయిల్స్ కొద్దిగా ఇచ్చే అవకాశం అయితే తక్కువ. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ఎంసెట్ కౌన్సిలింగ్కి సంబంధించి సాధ్యమైనంత వరకు ఎక్కువ మరి ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.